హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్. చాలామంది అడుగుతున్నారు మల్ కాటన్ 100 డిజైన్స్ తెప్పించారని రీల్ పెట్టారు, కానీ అవి ఎప్పుడు చూపిస్తారు అనేసి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఇది చాలా ఫుల్ లెంత్ వీడియో వస్తుందండి. ఏమైతే మా దగ్గర డిజైన్స్ ఉన్నాయో అన్నీ కూడా పెట్టేస్తాము, ఎందుకంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది మల్ కాటన్ శారీస్కి. ఒక్కొక్కటిగా చూపించేస్తాను. సో ఫస్ట్ శారీ అండి, మీరు చూసుకుంటే మెహందీ గ్రీన్ కలరు, మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ మోటివ్స్తో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. మనకి బార్డర్ ఎల్లో కలర్ వచ్చింది. ఒకసారి చూడండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా ప్రింట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. అన్ని హ్యాండ్ బ్లాక్ ప్రింట్సే. కొంతమంది 600-700 కాటన్ శారీస్కి అలవాటు పడిన వాళ్ళు దయచేసి మీరు ఆర్డర్ పెట్టద్దండి. మల్ కాటన్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. మేము ఇచ్చేదైతే ప్రతి ఒక్కటి కూడా హై క్వాలిటీనే. సో ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది. మంచి బేబీ పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్. త్రూ అవుట్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అనేది బ్లాక్ ప్రింట్స్తో చేశారు. అండ్ మీకు వైట్ బార్డర్ వస్తుంది. ఈ విధంగా ఎలా అంటే అలాగా వచ్చేస్తుంది అనమాట. వేవ్ ప్యాటర్న్లో ఈ విధంగా మీకు వచ్చేస్తుంది కింద ప్రింట్. ఒకసారి పళ్ళు చూసుకోండి. బ్లౌజ్ వచ్చేసరికి వైట్ బ్లౌజ్ మీద పింక్ బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చింది. సన్ బ్లాక్ ప్రింట్ వచ్చేసింది. ఒక లీఫ్ ప్యాటర్న్లో రెడ్ కలర్ శారీ అండి, బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది. ఇది చాలా చాలా బాగుంది. అండ్ మీకు క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ అంతా కూడా వస్తుంది. ఒకసారి చూడండి త్రూ అవుట్ శారీ. ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళు అయితే ఆసమ్ ఉందండి, ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది. అండ్ క్రీమ్ కలర్లో మనకి డాట్ డిజైన్తో వచ్చేస్తుందండి బ్లౌజ్. సో త్వరగా స్క్రీన్ షాట్ తీయండి, బుకింగ్ అనేది ప్లేస్ చేసుకోండి. సో మనకి ఎల్లోకి ఈ విధంగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చేసింది. సో చూసుకోండి, మనకు మళ్ళీ చిన్న బ్లాక్ బార్డర్ అనేది వచ్చింది. దీనికి పళ్ళు మనకు బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి, పర్ డిజైన్ 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్ మీద మనకు మెరూన్ అండ్ ఎల్లో కలర్, మెంతి ఎల్లో కలర్లో మనకి ఫ్లోరల్ బంచెస్ అనేది వచ్చాయి. బ్లూ కలర్లో చిన్న బార్డర్ వచ్చేసిందండి. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఒకసారి పళ్ళు చూద్దాం. చాలా కలర్ఫుల్ ఉందండి. చెప్తున్నాను కదా, పళ్ళు డిజైన్స్ మాత్రమే జైపూర్ శారీస్లో ఫేమస్. ట్రెండీగా ఉంటాయి పళ్ళుస్ అన్నీ కూడా. మనకి ఈ విధంగా క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇది ఆలివ్ గ్రీన్ టైప్ వచ్చేసిందండి మనకు. దీనికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, మళ్ళీ ఆలివ్ గ్రీన్ బార్డర్ అనేది వచ్చింది, చిన్న బార్డర్. ఈ సారీ మాత్రం ప్రింట్స్ చాలా చాలా బాగున్నాయండి. ఈవెన్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది, బట్ స్టిల్ మేము ఓల్డ్ కాస్ట్కే మీకు ఇస్తున్నాము. అండ్ ఉగాది రంజాన్ సందర్భంగా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. సార్ చూడండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది. వైట్ మీద మీకు ఆలివ్ గ్రీన్ ప్యాచ్ వర్క్, ప్యాచ్ కాదండి, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. మీ ఫేవరెట్ బ్లాక్ కలర్ అండి, అండ్ నా ఫేవరెట్ కూడా. ఒకసారి చూడండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా కొంచెం పెద్ద పెద్ద ఫ్లోరల్ బంచెస్ వచ్చాయి. మెంతి గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకి బార్డర్స్ వచ్చాయి బోత్ సైడ్. అండ్ ఇక్కడ స్కర్ట్ బార్డర్ అండి, డబల్ బార్డర్ వచ్చేసింది క్రీమ్ కలర్లో మనకి. చాలా బాగుందండి ఈ శారీ. ఒకటని కాదు, అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రింట్స్. మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి. మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకు బార్డర్ అనేది వచ్చేసింది. ఒకసారి చూడండి, ఇది ఆలివ్ గ్రీన్, కొంచెం గ్రీన్ కలర్ అనమాట, పేల్ టైప్ వస్తుంది. క్రీమ్ కలర్ బార్డర్ వస్తుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ బంచెస్ వస్తున్నాయి. కింద చిన్న చిన్న ఫ్లోరల్ బుటీ టైప్ వచ్చేసినాయి అనమాట మనకు వర్టికల్ ప్యాటర్న్లో. ఒకసారి పళ్ళు చూద్దాము. స్ట్రిప్స్ ప్యాటర్న్లో చాలా స్టైలిష్గా వచ్చిందండి, ఎల్లో కలర్లో వచ్చింది మీకు. అండ్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది ఇంతకుముందు కూడా చూపించాం, ఫుల్ స్టాక్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చేసింది. మీరు త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి. హై క్వాలిటీ శారీస్ అండి, షింకేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ డార్క్ కలర్స్ కొంచెం లైట్గా మనకి కలర్ అనేది వదులుతాయి ఫస్ట్ వాష్లో. ఇది పక్కా అనమాట, ఎక్కడ తీసుకున్నా అంతే అండి. మార్కెట్ ప్రైస్ 1250 రూపాయలు ఉందండి, ఫ్రీ షిప్పింగే ఇస్తున్నారు. కానీ
కాస్ట్ మాత్రం 1250 రూపాయలు ఉంది. నేను 1050 రూపాయలకు మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను. 200 డిఫరెన్స్ ఉంది. అట్లా అని క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందా అంటే లేదు అండి. నా మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దయచేసి మేము 10 కొంటాం 20 కొంటామని బార్గెన్ చేయొద్దండి. హైదరాబాదు, వైజాగ్ అలాంటి ప్లేసెస్ నుంచి మాకు మల్టిపుల్స్ ఒక్కరు కనీసం 5-6 మనకి ప్యాకేజ్లో తీసుకుంటున్నారండి. దయచేసి మీరు ఎక్కువ కొంటున్నామని బార్గెన్ అనేది చేయొద్దండి. మంచి లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లోకి మనకి ఈ విధంగా గ్రీన్ స్ట్రిప్స్ ప్యాటర్న్లో బార్డర్ అనేది వచ్చింది. చాలా ఎలిగెంట్గా ఉందండి. మంచి బ్రైట్గా కనిపిస్తాము అండ్ చాలా చాలా హాయిగా ఉంటుంది. సమ్మర్ అనే కాదు, చాలామంది ఓన్లీ కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మేము మల్ కాటన్ అనేది ఎప్పుడు కూడా స్టాక్ అవుట్ కాకుండా చూసుకుంటామండి. డిఫరెంట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి. సార్ చూడండి, పళ్ళు జిగ్జాగ్ ప్యాటర్న్లో చాలా బాగా వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ మనకు ఈ విధంగా వచ్చేసిందండి. వైట్ మీద గ్రీన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చేసి మనకి ఈ విధంగా కింద బార్డర్ కూడా వచ్చేసింది. ఒక మంచి ఇండిగో బ్లూ కలర్ ట్రీ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఈ విధంగా ప్రింట్స్ వచ్చేసాయి. జిగ్జాగ్ ప్యాటర్న్లో ఈ విధంగా వేవ్ ప్యాటర్న్ మనకు బార్డర్ వచ్చేసిందండి. బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేసింది. ఒకసారి పళ్ళు చూద్దాము. పళ్ళు చూడండి, ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. వన్ సైడ్ బార్డర్ అనేది కూడా వస్తుంది. చాలా బాగుందండి. అందరికీ కూడా నప్పే కలర్ మనకు ఇండిగో అండి. నావీ బ్లూ టైప్ వస్తుంది, బట్ మనము దీన్ని జైపూర్ సైడ్ ఇండిగో అనే అంటారు. సో వర్టికల్ జిగ్జాగ్ ప్యాటర్న్ అండి ఇది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వర్టికల్ జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది. ఒకసారి బార్డర్ చూడండి. సో మనకు ఈ విధంగా పళ్ళు వచ్చేసరికి స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. మీరు బ్లౌజ్ చూసుకుంటే క్రీమ్ కలర్ డాట్ డిజైన్ వచ్చేసిందండి. సో త్రూ అవుట్ బాడీ అంతా కూడా షిబూరి ప్యాటర్న్ వచ్చేసింది. మనకు కింద పైన కూడా మనకి ప్లెయిన్ బార్డర్స్ వచ్చి కింద మనకి ఈ విధంగా ప్యాటర్న్స్ వచ్చేసాయండి. చాలా చాలా బాగుంది. లుక్ కూడా చాలా బాగుంటుందండి. కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మేము జెన్యూన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్ముతాం అన్నమాట. ఇప్పుడు లెనిన్ కాటన్ శారీస్ చేసాం మనము. నేను చెప్పాను అనమాట 5-6 వరకు ప్రిఫర్ చేయండి, తర్వాత ఇంకా ఎక్కువ హైట్ ఉంటే ప్రిఫర్ చేయొద్దని చెప్పాను. ఎందుకు అంటే మాకు కొంచెం ట్రస్ట్ ఉండాలి. మీరు మమ్మల్ని నమ్మాలన్నమాట. జెన్యూన్గా ఉంటేనే నమ్ముతారు. వేరే వాళ్ళైతే ఇట్లా ఏం చెప్పరనమాట. ఈ ప్రింట్ కావాలా అనేసి ఇచ్చేసి పంపించేస్తారు. మేము మళ్ళీ కూడా అడుగుతాం, మేడం 5-6 కన్నా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అని ఖచ్చితంగా అడుగుతామన్నమాట మేము. అట్లాంటప్పుడు లో క్వాలిటీ మేము ఎలా ఇస్తామండి? లో క్వాలిటీ అనేది మా దగ్గర లేదు. సో ఒకసారి చూడండి. అండ్ ప్యాటర్న్ చూడండి, ఈ విధంగా షిబూరి ప్రింట్లోనే వచ్చింది. అండ్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి. సో ఇది కూడా ఇంతకుముందు చూపించిన ప్యాటర్న్లోనే వస్తుందండి. బాడీ మనకు కింద మాత్రం స్కర్ట్ బార్డర్ వస్తుంది. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. సార్ చూడండి. సో ఏ కలర్ ఉన్నా కూడా మీరు కాంప్లెక్షన్ అన్నీ కూడా సెట్ అయిపోతాయండి. చాలా చాలా బాగున్నాయి. అండ్ మనకు పళ్ళు చూసుకుంటే ఈ విధంగా బ్లాక్లో ఈ విధంగా వైట్ అండ్ బ్లూ బ్లాక్ ప్రింట్ కాంబినేషన్ వచ్చేస్తుంది. బ్లాక్ మీద ఈ విధంగా మనకు ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేస్తాయండి. మనకు బంచెస్ ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వచ్చేసాయి. సార్ చూడండి శారీ అంతా కూడా. వన్ మోర్ ఇండిగో కలర్ కాంబినేషన్ విత్ లావెండర్ అండి. ఈ విధంగా మనకు వర్టికల్ స్ట్రిప్స్ వచ్చాయి. అండ్ మధ్యలో మనకు ట్రీ డిజైన్ అనేది వచ్చింది. మనకి బోత్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బార్డర్స్ అన్నీ వచ్చేసాయండి. ఇది కొంచెం డల్ లుక్, స్టిల్ ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుందండి. చాలా బాగుంటుంది ఈ శారీ. డల్గానే కనిపిస్తుంది, కానీ కట్టుకుంటేనే ఇది ఏ విధంగా మనకి కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ వచ్చేసింది. డాట్ ప్యాటర్న్లో ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇవాళ వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుందండి, ఎందుకంటే నేను 100 డిజైన్లు చూపించాలి మీకు. సో ఏది కూడా స్కిప్ చేయకుండా త్రూ అవుట్ వీడియో చూడండి. ఎందుకంటే మల్ కాటన్ ఇంత లెంతీ వీడియో ఇంకొకసారి ఖచ్చితంగా రాదండి. ఇదే ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇంత లెంతీ వీడియో చేయడం. మంచి వైట్ కలర్ అండి. అస్సలు ఎంత బాగుందంటే వైట్ ప్రింట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. సో బేబీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా బంచెస్ వచ్చాయి. చాలా చాలా బాగుంటుంది లుక్ మాత్రం.
అండ్ వైట్ కాబట్టి మీకు సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్ అనేది ఉంటుంది. సార్ పళ్ళు చూడండి, పళ్ళు కూడా హారిజాంటల్ స్ట్రిప్స్ అండ్ ఫ్లోరల్ మోటివ్స్తో వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఈ విధంగా బేబీ పింక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో వచ్చేసింది వైట్ మీద. మీరు ఇందులో అయినా సరే ప్రిఫర్ చేయొచ్చు, లేదా మీరు 2x2 బ్లౌజెస్ అన్నా సరే పేరప్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటాయండి. లుక్ అనేది ఏమాత్రం తగ్గదు. ఇప్పటిదాకా మన దగ్గర ఈ కలర్ కాంబినేషన్ రాలేదు, పేల్ ఎల్లో అండి. సార్ చూడండి, మనకు ఇక్కడ వేవ్ ప్యాటర్న్లో మనకు చిన్న గ్యాప్ వచ్చేసింది వైట్ కలర్, బట్ ఎల్లో కలరే మళ్ళీ బార్డర్ వచ్చేసింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా బేబీ పింక్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. లతా డిజైన్ అనేది వచ్చేసింది మొత్తం అంతా కూడా. ఇన్ని డిజైన్లు ఎక్కడ కూడా చూడలేరు మీరు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కావాలంటే యూట్యూబ్ మొత్తం ఎతకండి, ఇన్స్టాగ్రామ్ మొత్తం అంతా ఎతకండి, ఇన్ని ప్రింట్స్ ఎక్కడ కూడా లేవండి. సో మనం తెప్పించాము. ఇక్కడ మనకు స్ట్రిప్స్ ప్యాటర్న్లో పళ్ళు అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వైట్ మీద పేల్ ఎల్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసింది. రామా బ్లూ కలర్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి. కింద మనకు పీచ్ కలర్లో ఈ విధంగా మనకు లతా డిజైన్ అనేది వచ్చేసింది. ఒకసారి పళ్ళు చూడండి, హారిజాంటల్ స్ట్రిప్స్లో వచ్చేసింది, చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈవెన్ నేను ఇప్పటి దగ్గర 10 వెండర్స్ నుంచి తీసుకుంటున్నాను శారీస్. 10 వెండర్స్ దగ్గర కూడా ఇప్పటిదాకా నేను ఈ కలర్ కాంబినేషన్ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు వైట్ మీద పీచ్ కలర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చేసిందండి. సో క్రీమ్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ వచ్చింది, మెంతి కలర్ వచ్చేసింది, అండ్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసింది. అస్సలు అంత బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇందులోకి మనము రా సిల్క్ కానీ ఏదైనా సరే, ఎందుకంటే రా సిల్క్ మనకి మంచిగా స్వెట్ కూడా పీలుస్తుంది. ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ వేసారనుకోండి, బాటిల్ గ్రీన్ కలరు ఆసమ్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. సరే పళ్ళు చూడండి, ఫుల్ కలర్ఫుల్ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ప్రతి మ్యాక్సిమం శారీస్కి అంతా కూడా ఈ విధంగా బార్డర్ వస్తుంది. ఎందుకంటే యూతల్ సైడ్ రావడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. సో ఈ విధంగా మనకు ఈ విధంగా బ్లాక్ ప్రింట్ వచ్చేసింది బార్డర్. సో త్రూ అవుట్ బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్రింట్స్ అనేది వచ్చేసాయండి. సో బాగుంది కదా ఈ శారీ. అన్నీ బాగున్నాయి మేడం, కన్ఫ్యూజ్ అవుతున్నాము అనేసి చాలామంది అంటున్నారండి. సో ఈ కలెక్షన్ తీసుకొని రావడానికి వెనక మా కష్టం ఎంత ఉంటుందంటే చాలా కష్టపడుతున్నామండి. బట్ చాలామంది వచ్చేసి ఏం కామెంట్స్ చేస్తారు తెలుసా, ఇది 500, 600, అసలు హోల్సేల్లో కూడా ఇవ్వరండి. ఒకసారి మీరు డైరెక్ట్ జైపూర్ వెళ్ళినా సరే మీకు చెప్తారనమాట వాళ్ళు, ఇది కాస్ట్, ఇది కాస్ట్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేసేకి ఈ కాస్ట్ పడుతుంది, ఒక స్క్రీన్ ప్రింట్ చేసేకి ఈ కాస్ట్ పడుతుంది. ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ కావాలంటే నేను డైరెక్ట్ జైపూర్ వెళ్ళి నెక్స్ట్ టైం చేస్తాను. బట్ ప్రజెంట్ మాత్రం నా దగ్గర బార్గెన్ చేయొద్దండి. అండ్ 500, 600 అని అస్సలు కంపేర్ చేయొద్దండి. మీ కాంప్లిమెంట్స్ నాకు ఎంత ఎనర్జీ ఇస్తాయో, ఈ విధంగా వచ్చే కామెంట్స్ ఉంటాయి కదా, నేను పోయినా కూడా అది ఏదో కొంచెం ఒక బాధలాగా అనిపిస్తుందండి. సరే చూడండి, నేను ఎంత కష్టపడుతున్నా, ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు అని అనిపిస్తుంది అనమాట. సో డోంట్ డిమోటివేట్ మీ, ట్రై టు మోటివేట్ మీ అనమాట. సరే చూడండి, స్కర్ట్ బార్డర్లో మనకు రోజ్ ఫ్లవర్స్ అండి, అటు ఇటు బార్డర్లో చాలా బాగున్నాయి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా ఎల్లో అండ్ గ్రీన్ ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చాయి. సరే పళ్ళు చూడండి, స్ట్రిప్స్ ప్యాటర్న్లో వచ్చేసింది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వైట్కి ఎల్లో కలర్ మోటివ్స్ అనేది వచ్చేసాయి అనమాట బ్లాక్ ప్రింట్లో. సో వన్ మోర్ ఇండిగో కలర్, మొత్తం అంతా త్రూ అవుట్ శారీ డబల్ ప్రింట్ అండి. ఫస్ట్ మనకు లైట్ కలర్ బ్లూ వచ్చేసింది అనమాట, ఈ విధంగా చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసాయి. తర్వాత క్రీమ్ కలర్లో మనకు ఎలా అంటే ఒక ఫౌంటైన్ టైప్ అనమాట ప్రింట్ వచ్చేసాయి అనమాట. బోత్ సైడ్స్ ఈ విధంగా వేవ్ ప్యాటర్న్లో వచ్చేసాయి, జిగ్జాగ్ ప్యాటర్న్లో. మనం పళ్ళు చూసుకుంటే త్రోట్ శారీ చూడండి, ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది, కానీ అందులో మళ్ళీ మీకు లైట్ బ్లూ కలర్ బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చేసాయి. బార్డర్ కూడా వస్తుంది, చాలా బాగుందండి. సో ఈ శారీస్ చూస్తుంటే ఒక సగం నేనే తీసుకోవాలనిపిస్తుంది, కానీ నన్ను ఆపే వాళ్ళు చాలామంది ఉన్నారు, కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. మంచి లైట్ గ్రీన్ కలర్కి
బేబీ పింక్ కలర్ బార్డర్స్ అండి, బోత్ సైడ్స్ చిన్న బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి. సో ఇందులో ఏది కట్టుకుంటే మీకు రాయల్ లుక్ వస్తుంది, రిచ్ లుక్ వస్తుంది అంటే ఏదైనా సరే అండి రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సూరత్ వెళ్ళినప్పుడు ఒక మల్ కాటన్ డ్రెస్సెస్సే వేసుకున్నాను అనమాట. ఒకటి చెప్తున్నా, మనము ఎక్కడికైనా వెళ్తున్నామంటే మన డ్రెస్సింగ్ని బట్టే మనకు విలువ అనేది ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటి తెలుసా, నా డ్రెస్సింగ్ చూసి ఓకే ఈవిడేం కొనే ఆమెలాగా లేదు అనేసి చాలా చులకనగా చేశారు. తర్వాత నేను చేసిన బిల్ని బట్టి మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అప్పుడు అడిగారండి. ఓకేనా, మీకు అర్థం అవ్వాలి ఒక సొసైటీలో మన డ్రెస్సింగ్ ఏ విధంగా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేసి. సార్ చూడండి, ఒక వేస్ట్ 500-600 పెట్టే చీరలు అవేంటంటే మీరు కట్టుకుంటారు, తర్వాత లేదండి. ఇది కానీ హెల్తీ ఫ్యాబ్రిక్ అండి, చాలా హెల్తీ ఫ్యాబ్రిక్. ఎందుకు నేను చెప్తున్నానంటే దీని థ్రెడ్ కౌంట్ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ బ్రీతబిలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది హెల్తీ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నా. దీని పళ్ళు చూడండి, స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చింది, 2 స్టైలిష్ స్ట్రిప్స్ ప్యాటర్న్ అంటేనే మనకు పళ్ళు వచ్చిందంటే మంచి స్టైలిష్ ప్యాటర్న్ అండి. ఈ విధంగా మనకు వైట్ మీద గ్రీన్ కలర్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసింది అనమాట. ఒక మంచి చాకో బ్రౌన్ కలర్ అండి. సో అజ్రక్ ప్రింట్లో వచ్చేసింది మనకు. సో కింద వచ్చేసి మనకు స్కర్ట్ బార్డర్లో ఈ విధంగా బ్లాక్ స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. మనకి పైన చిన్న బార్డర్ అనేది వచ్చింది. అండ్ శారీ అంతా చూసుకుంటే ఇలా, అండ్ పళ్ళు చూస్తే ఈ విధంగా బ్లాక్ ప్రింట్స్ వచ్చిందండి, చాలా ట్రెండీగా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఈ విధంగా ఫ్లోరల్ ఇచ్చేసారండి. ఈ డిజైన్లోనే చాలా మంచి కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను 1 by 1. సో ఇది మనకి ఇదేంటి చేతులు తిరగని ముగ్గులండి. చాలామంది, నేనైతే ఎప్పుడు ట్రై చేస్తుంటాను కానీ నాకు అసలు రాదు, ఒక్కొక్కసారి అయితే కళ్ళు తిరుగుతుంది అనమాట. సో ఆ ముగ్గుల ప్యాటర్న్ ఫస్ట్ టైం జైపూరి శారీస్లో చూస్తున్నాను. ఇది సింగిల్ పీస్ అండి, ఇంకా మీరు అడిగినా లేదు, ఇది సింగిల్ పీస్. మనకి కింద జస్ట్ బ్లూ కలర్లో ఈ విధంగా మనకు 2 బార్డర్స్ వచ్చేసాయి, చిన్న బార్డర్స్. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా ముగ్గులు డిజైన్ వచ్చింది, చాలా ట్రెండీ అండి. నేను లాస్ట్ టైం రతి కాటన్ అని ఒకటి చేశానండి, ఎంత హిట్ అయిందంటే రతి కాటన్ చాలా హిట్ అయింది. సో అందులో ఈ ముగ్గులు డిజైన్ అయితే ఫుల్ చాలా హల్చల్ చేసేసాయి అనమాట. ఈ విధంగా మనకు పళ్ళు వచ్చేస్తుంది స్ట్రిప్స్ ప్యాటర్న్లో. బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఈ వైన్ మీదనే ఆరెంజ్ కలర్తో వచ్చేసింది, హ్యాండ్ బ్లాక్ ప్రింట్. సో ఇంతకుముందు ఈ డిజైన్ చూపించాను, అందులోనే ఇంకొక కలర్ అండి, ఇది వంగపూత కలర్ వస్తుంది, పర్పుల్. ఈ విధంగా మనకు బ్లాక్ స్కర్ట్ బార్డర్ వస్తుంది, అందులో కూడా మీకు ఈ విధంగా పర్పుల్ కలర్ బ్లాక్ ప్రింట్స్ అనేది వస్తాయి. అటు ఇటు మీకు వైట్ కలర్తో వేశారు కాబట్టి సూపర్ హైలైట్ అయిపోయింది. ఒకసారి పళ్ళు చూసుకుందామండి, మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్, ఇది ఈ విధంగా మనకి ఇది కూడా కొంచెం ముగ్గు డిజైన్ లాగానే ఉంది కదా, ఇంతకుముందు ఇంకొక శారీలో కూడా నేను ఇదే ప్యాటర్న్ చూశాను. బ్లౌజ్ ఈ విధంగా బ్లాక్ ప్రింట్తో వచ్చేసింది. సో ఆసమ్ శారీ, బ్లాక్ త్రూ అవుట్ శారీ అంతా కూడా. ఇది లాలీపాప్స్ అంటారా లేదా కామిక్ రోజ్ ఫ్లవర్ అంటారా, అది మీ ఇష్టం. మనకి పైన కింద ఈ విధంగా స్మాల్ బార్డర్స్ వచ్చేస్తాయి. మనకు రెడ్ బ్రిక్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్లాక్ మీద మనకు. చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనకు పళ్ళు చూడండి, సో పళ్ళు కూడా స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది మనకు. అండ్ బ్లౌజ్ చూడండి, నేను చెప్పాను కదా కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ అవుతాయి అనమాట. ఈ విధంగా బార్డర్ వస్తుంది, క్రీమ్ కలర్ చిన్న ఫ్లోరల్ బంచెస్ అనేది వచ్చేస్తాయండి త్రూ అవుట్ బ్లౌజ్. సో మంచి పేస్టల్ కలర్, మనకు ఫ్లవర్ బంచెస్ వచ్చేసి ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో వచ్చేసాయి అనమాట. ఫ్లవర్ బంచెస్ అంతా కూడా కింద ఈ విధంగా గ్రే కలర్లో మనకు కింద పైన వచ్చేసింది. తర్వాత ఇందులో బ్లాక్ అనేది అసలు లేదండి, చాలా శారీస్లో ఇప్పుడు బ్లాక్ కలర్ లేదండి. చూసుకుంటే అవుట్లైన్ ఇంతకుముందు ఫస్ట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బ్లాక్తో ఇచ్చేవాళ్ళు, తర్వాత దాన్ని అంతా కూడా ఫిలప్ చేసేవాళ్ళు. చాలా శారీస్లో ఇప్పుడు బ్లాక్ అనేది లేదు, సో ఈజీగా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా మనకు ఆలివ్ గ్రీన్ కలర్లో మనకు అవుట్లైన్ అనేది ఇచ్చేసారండి. అండ్ పళ్ళు చూడండి, పళ్ళు అయితే ఏది అసలు పేరు పెట్టకలేదు, చాలా బాగున్నాయి.
అండ్ వైట్ మీద ఈ విధంగా ఆరెంజ్ కలర్ వచ్చేసింది. అండ్ దీనికి కూడా బార్డర్ అనేది వస్తుందండి. పిక్స్ ఏమాత్రం అడగద్దు. నేను ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటంటే నా ఫేస్ డల్ అయ్యుండొచ్చు, కానీ శారీస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ కలర్ మోస్ట్లీ 90% మనకు సేమ్ కలర్స్ అనేది విజిబుల్ అవుతున్నాయి. పిక్స్ పంపించడం చాలా కష్టం. స్క్రీన్ షాట్ తీసి మీరు ఏ విధంగా అయినా సరే బుక్ చేసేసుకోండి. మనము అవైలబుల్ ఉన్న చోట డిటీడీసీ పంపిస్తాము. రిమోట్ ఏరియాస్ ఏదైనా సరే ఉంటే, కొంచెం విలేజ్ ఆ ఏరియాస్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తానండి. సో ఫ్రీ షిప్పింగ్ రంజాన్ ఉగాది సందర్భంగా కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం ఎంటైర్ ఇంతకుముందు వీడియోస్లో అంతా కూడా ఈ బ్లూ కలర్ చూపించలేదు. దట్టు ఈ బ్లూ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ అవుట్లైన్ వచ్చేసి మనకు మెరూన్తో ఇచ్చారండి. సో మళ్ళీ చెప్తున్నా, చాలా శారీస్లో అసలు బ్లాక్ కలర్ అనేది యూస్ చేయలేదండి. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఫ్లోరల్ బంచెస్ వచ్చాయి. ప్రతిదానికి మీరు ఫ్లోరల్ బంచెస్ అనే చెప్తున్నారు అంటే డిఫరెంట్ ఫ్లోరల్ బంచెస్ అండి. ఏది ఉన్న డిజైన్ ఇంకొక దాంట్లో లేదు. అండ్ ఇందులో కలర్ చార్ట్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. కలర్ చార్ట్ ఉండవండి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఉంటాయి. కావాలంటే ఇందులో మల్టిపుల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఒక్కొక్క డిజైన్లో త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. కాబట్టి మల్టిపుల్స్ అయినా సరే కొంచెం కావాలన్న వాళ్ళు ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎవరికైనా సరే యూనిఫామ్ శారీస్ కావాలన్నా సరే ఇందులో 50, 100 అయినా సరే నేను అరేంజ్ చేసి ఇస్తాను. నాకు ఒక 1 వీక్ to 10 days టైం ఇస్తే ఓకేనా అండి. సో ఇది చూడండి, త్రూఅవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది మనకు. అండ్ ఒకసారి పళ్ళు చూడండి, అసలు మంచి కలర్ కాంబినేషన్స్ అండి. ఇది కూడా ఎబ్బెట్గా అబ్బే అనేలాగా ఏం లేదు, చాలా బాగున్నాయి. అండ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది మనకు. దీనికి మళ్ళీ బార్డర్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. మంచి లైట్ ఆరెంజ్ కలర్ అండి. యాక్చువల్గా నేను ఆరెంజ్ వేర్ చేయక చాలా డేస్ అయిపోయింది. అంటే స్కూల్ డేస్లో విద్యామందిర్లో చదివినప్పుడు ఆరెంజ్ కలర్ ప్రిఫర్ చేశాను. తర్వాత నాకు నచ్చిన ఆరెంజ్ అంటే ఇదే అండి. దీనికి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో చిన్న స్ట్రిప్ బార్డర్ ఇచ్చారు. అండ్ బ్లాక్ బార్డర్ ఈ విధంగా ఇచ్చేశారు. సో త్రూఅవుట్ శారీ అంతా కూడా వైట్ ఫ్లోరల్ బంచెస్ అనేది ఉన్నాయి. లతా డిజైన్ ఉంది అనమాట మొత్తం అంతా కూడా. సరే పళ్ళు చూద్దాం. పళ్ళు చూడండి, అన్నీ ట్రెండీ అనమాట. సరే ఈ విధంగా మనకు వైట్ మీద బేబీ పింక్తో మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చేసాయి. మేడం ఇది ఒక స్పెషల్ డిజైన్ మేడం. ఫస్ట్ వీడియోలో నాకు దాదాపుగా నా దగ్గర ఉండేదైతే 2 పీసెసే ఉండే, బట్ దగ్గర 25 మెంబర్స్ ఇదే డిజైన్ పంపించారనమాట నాకు స్క్రీన్ షాట్స్. ఒకసారి చూడండి, త్రూఅవుట్ శారీ అంతా కూడా నేను ఆల్రెడీ ఇది మీకు చూపించాను. అండ్ ఇదేంటంటే లేదు మేడం డిజైన్ నేను స్టాప్ చేశాను అన్నా కూడా పట్టుబట్టి మరి ఇప్పుడు మళ్ళీ ఒక 15 పీసెస్ అనేది నేను రీస్టాక్ చేశాను. ఇదంతా కూడా లతా డిజైన్ ఫ్లోరల్ బంచెస్తో మనకు వచ్చేస్తుంది. అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది. బార్డర్ కూడా చాలా బాగుంది, లైట్ బ్లూ కలర్. పళ్ళు చూడండి, స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. సో ఈ లుక్ చూసిన తర్వాత అర్థమైంది ఎందుకండి ఇన్ని స్క్రీన్ షాట్లు వచ్చాయి అనేసి. మనకి ఈ విధంగా వైట్ శారీ మీద బ్లాక్ ప్రింట్స్, ఈ విధంగా నేవీ బ్లూతో బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చేసాయి అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్లో ఎవరైతే మిస్ అయినారో తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తాను. నేను మెసేజెస్ మళ్ళీ చూసుకోలేను మేడం, మీరు ఇంకొకసారి పంపించండి, నేను ఖచ్చితంగా పంపించేస్తాను. వన్ మోర్ ఇండిగో అండ్ పర్పుల్ కలర్ మిక్స్ అయిందండి. కొన్ని కలర్స్ అయితే నాకు కలర్ చార్ట్లో చూసినా అర్థం కావట్లేదు, ఏ పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. సో త్రూఅవుట్ అంతా కూడా ఫ్లోరల్ బంచెస్ వచ్చాయి. బొకే టైప్ ఉందన్నమాట. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి. పైన కింద ఈ విధంగా మీకు లైట్ క్రీమిష్ ఆలివ్ గ్రీన్ వచ్చిందండి మనకి బార్డర్. ఒకసారి పళ్ళు చూడండి, అజ్రక్ ప్రింట్ టైప్ ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఇండిగో మీద ఆరెంజ్ కలర్ బంచెస్ వచ్చాయి. అండ్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేయబడింది. మంచి రెడ్ కలర్ అండి. ఇది మనకు బార్డర్ వచ్చేసరికి చిన్న స్ట్రిప్ బార్డర్లో ఎల్లో కలర్ వచ్చింది, మెంతి ఎల్లో కలర్. త్రూఅవుట్ బార్డర్ అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చేసింది మనకు. సో త్రూఅవుట్ శారీ ఈ విధంగా మనకు లుక్ ఉందండి. ఒకసారి పళ్ళు చూద్దాము. పళ్ళు చూడండి, ఆసమ్ ఉంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం అదిరిపోయినాయండి. చెప్తున్నాను, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఇట్లా పెద్ద సిటీస్ నుంచి కూడా అనంతపూర్కి వచ్చి తీసుకెళ్తున్నారు కొంతమంది. మంచి ఆర్డర్స్ వస్తున్నాయండి. అండ్ కస్టమర్స్ నుంచి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి.
ఎలా అంటే కొంతమంది ఏంటంటే వస్తారు బార్గెన్ చేయరు, అట్లాంటి వాళ్ళకి ఇంకా ఒక 100 కాదు 1000 చీరలు చూపించాల్సి వస్తుంది అనమాట. చూపించాలనిపిస్తుంది మాకు, కానీ కొంతమంది కస్టమర్స్ని ఎప్పుడెప్పుడు వదిలిచ్చేద్దామా అని ఉంటుంది. బిజినెస్లో ఇవన్నీ కామన్, కానీ చెప్తున్నాం కదా, వీళ్ళెళ్ళి మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ అనేది చేస్తున్నారు. దయచేసి అలా చెయ్యొద్దండి. మేము చాలా కష్టపడి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము, మమ్మల్ని కూడా మీ దృష్టిలో అనేది పెట్టుకోండి. అండ్ మనం పళ్ళు చూసాం కదా, ఒకసారి క్రీమ్ కలర్ ఈ విధంగా వచ్చేసింది మనకు. దీనికి కూడా బార్డర్ వస్తుంది, చాలా బాగుంది. సో స్క్రీన్ షాట్ తీయండి, త్వరగా బుకింగ్స్ అనేది చేసుకోండి. ప్లీజ్ డోంట్ మేక్ కాల్స్. మేమేంటంటే మెసేజెస్ అన్నీ చూసుకుంటూ ఉంటాం, మళ్ళీ కాల్స్ అంటే మేము రిసీవ్ చేయలేం మేడం. ఇంతకుముందు అంటే నిజంగానే స్టార్టింగ్లో మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మేము 100% మీకు కృతజ్ఞులై ఉంటాం. కానీ కాల్స్ అనేది చాలా కష్టం మేడం. మేము ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాల్స్ అటెంప్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ స్టోర్, ఆన్లైన్ స్టోర్ కూడా. సో 2 మేనేజ్ చేసుకోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ మధ్య అయితే ఈ మల్ కాటన్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్పెషల్ శారీస్, రంజాన్ ఉగాది సందర్భంగా చాలా బిజీగా ఉంటుంది స్టోరు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, మెసేజెస్ చేయండి. ప్లీజ్ వెయిట్ ఫర్ అవర్ రిప్లై అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి లైట్ బ్లూ కలర్ శారీ విత్ బ్రైట్ ఎల్లో కలర్ బార్డర్ అండి. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకు వైట్ ఫ్లోరల్ బంచెస్ వచ్చేసాయి. సార్ చూడండి, శారీ అంతా కూడా లుక్ చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది అనేది తప్ప నాకు ఇంకో డైలాగ్ రావట్లేదు, ఎందుకంటే అవి నిజంగానే బాగున్నాయి కాబట్టి. ఒకసారి పళ్ళు చూడండి, అవసరం ఉందండి. మనకు ఈ విధంగా ఎల్లో కలర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది, అండ్ దీనికి మళ్ళీ కూడా బార్డర్ అనేది వస్తుంది. సో మీరు హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ అనేది పెట్టించుకోవచ్చు. మంచి అజ్రక్ ప్రింట్ టైప్ శారీ అండి. ఈ విధంగా మనకు సర్కిల్స్ ఈ విధంగా కొలాడాయి వచ్చేసాయి అనమాట. ఆరెంజ్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది ఇండిగో అండ్ పర్పుల్ ఇంతకుముందు చూపించిన కలరే, బట్ టోటలీ డిఫరెంట్ డిజైన్. మనకు పైన కింద కూడా బార్డర్స్ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ అని చెప్పాను కదా, ఆ విధంగా వచ్చేసింది బార్డర్. త్రూఅవుట్ శారీ లుక్ చూసారు కదా. పళ్ళు చూద్దాం. సో పళ్ళు కూడా డిఫరెంట్గా ఇచ్చారండి. బ్లౌజ్ మనకు ఇండిగో మీద ఈ విధంగా ఆరెంజ్ కలర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చింది. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా మ్యాంగో బంచెస్ అనేది వచ్చేసాయి. అక్కడక్కడ చిన్న పూలు వచ్చాయి. ఏదో కొంచెం ఉగాది స్పెషల్ అన్నట్టుంది చీర. మనకు వైట్ మీద ఈ విధంగా పర్పుల్ కలర్ బార్డర్స్ వచ్చేసాయండి బోత్ సైడ్స్. మనకి పళ్ళు చూసుకుంటే ఈ విధంగా మనకు పెద్ద స్ట్రిప్ వచ్చేసింది, దాని మీద మనకు పర్పుల్ కలర్ వచ్చేసిందండి. బ్లౌజ్ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చిందండి. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఒక మంచి నావీ బ్లూ కలర్ శారీ అండి. సో అగైన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్తో ఈ విధంగా అవుట్లైన్స్ వచ్చాయి. త్రూ అవుట్ శారీస్కి మనకి ఈ విధంగా ప్యాటర్న్స్ కూడా వచ్చాయి, బార్డర్స్ చిన్న బార్డర్స్. ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళు చాలా ఫుల్ వచ్చేసిందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు సేమ్ బ్లూ మీద ఈ విధంగా మ్యాంగో బంచెస్తో గ్రిడ్ ప్యాటర్న్లో వచ్చేసాయండి, స్ట్రిప్స్ ప్యాటర్న్లో ఈ విధంగా వచ్చేసింది. దీనికి కూడా బార్డర్ వస్తుంది. అండ్ ఈ వీడియోకి ఇదే లాస్ట్ శారీ అండి. ఈరోజే మనము 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, కాబట్టి స్కిప్ చేయకుండా 2 వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కదా, మీకు కూడా బోర్ కొడుతుంది. కొంచెం మధ్యలో స్నాక్స్ తినేసి మీరు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియో అనేది చూడండి. అండ్ ఖచ్చితంగా స్క్రీన్ షాట్స్ పంపడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ వీడియోలో ఏదైనా నచ్చితే ఫస్ట్ వీడియో స్క్రీన్ షాట్స్ పంపించేసేయండి, మళ్ళీ రీప్లేస్ అవన్నీ చెయ్యొద్దండి. ఆల్రెడీ మాకు ఇంత కన్ఫ్యూజింగ్ పార్ట్ ఉందన్నమాట ఇక్కడ, మళ్ళీ మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయొద్దండి. ఏ శారీ అయితే నచ్చితే మీకు అవన్నీ కూడా మీకు డెలివరీ ఇచ్చేస్తాం. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇప్పుడే అది అయిపోగానే ఇది అప్లోడ్ చేసేస్తాం.